ఇక్కడ నేను ఇన్నోవేటివ్ రీసెర్చ్ ల్యాబ్ ఎందుకు తీసుకొచ్చానో కూడా మీకు చెప్తాను. అయితే ఇక్కడ ఏమవుతుందంటే రీసెంట్గా కొంతమంది స్టూడెంట్స్ మెకానికల్ నుంచి, సివిల్ నుంచి వాళ్ళు నేరుగా ఏఐ ఇంజనీర్గా జాబ్ తెచ్చుకున్నారు. ఆ లిస్ట్ ఒకసారి మనం చూద్దాము. ఎస్జే శ్రవణ్ కుమార్ బీటెక్ మెకానికల్ 2025 పాస్డ్ అవుట్, ఎంఎస్ కాస్మోస్ అనే కంపెనీలో ఏఐ డెవలపర్గా జాబ్ వచ్చింది విత్ మినిమం గుడ్ ప్యాకేజ్ తోటి. అండ్ మెకానికల్ నుంచి ఏఐ ఇంజనీర్గా వచ్చారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది కూడా మీకు షేర్ చేస్తాను. అండ్ గౌతమ్ తిరుమల వచ్చేసి సివిల్ నుంచి వచ్చాడు, 2020 పాస్డ్ అవుట్. సో ఏఐ డెవలపర్గా జాబ్ వచ్చింది. ఇంకా ముందుకెళ్తే వేరే వేరే కంపెనీస్ మనం చూసుకుంటే జెన్ఏ ఇంజనీర్గా థింక్ హ్యాట్ కంపెనీలో జీవన్ షైని అనే ఒక స్టూడెంట్కి వచ్చింది. అండ్ 2023 వాళ్ళకు కూడా దీనికి సంబంధించి జెన్ఏ ఇంజనీర్గా వచ్చింది ఆశేష్ అజిముద్దీన్కి. అండ్ 2023 పాస్డ్ అవుట్. అండ్ 2021 పాస్డ్ అవుట్ వేరే అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి సాయి దుర్గా చుక్కాకి. సో ఇక్కడ ఏంటి అంటే డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి, అంటే మీరు కాలేజీలో మీరు ఏం చదువుకున్నారు అనేది అనవసరం. కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు నేర్చుకోవాలి, ఒక మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, ఒక మంచి ఏఐ ఇంజనీర్గా, ఒక మంచి డేటా సైంటిస్ట్గా, ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్, మనం ఒక మంచి ఫుల్ స్టాక్ సైడ్ నుంచి జాబ్ తెచ్చుకోవాలి అంటే ఇక్కడ ఏంటి అంటే ఇన్నోవేటివ్ రీసెర్చ్ ల్యాబ్స్లో ఆల్రెడీ ప్రీవియస్ రికార్డ్స్ ఆల్రెడీ జాబ్ వచ్చిన స్టూడెంట్స్ కూడా మాట్లాడడం జరిగింది.